నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు రెడ్ బుక్ మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి నందిగామ సురేష్, అదేవిధంగా వంశీకి బెయిల్ వచ్చిందా అంటే ఏం చెప్తారు? మామూలైన భయం ఉంది. ఏదో ఒక రీజన్ పెట్టి కేసులు పెడతారు. వాళ్ళు పెట్టే కేసుల్లో కూడా ఏంటంటే అన్ని దొంగ కేసులే. ఎక్కడ ఏ రకమైన కారణం కానీ దొరకకపోతే షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్లో చట్టాన్ని వైలేట్ చేశారని కేసు పెడతారు. కేసులు పెడతా ఉంటారు, బెయిల్స్ వస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటారు. ఏది మామూలు, ఇది పెద్ద విశేషం. చంద్రబాబు నాయుడు మీద ఏమనుకుంటున్నాం? ఇది ఏలేరు స్కామ్ అని ఎప్పుడో 30 ఏళ్ళ కింద జరిగిన స్కాము, ఇంతవరకు దాల్లా తిరుగుతూ ఉంటాం. ఓకే, అది పెద్ద విశేషం ఏం కాదు. ఇప్పుడు నిన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ ఈ 1 year పాలన అనేది చంద్రబాబు మీద జనాలు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆమె కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎట్లా చూస్తారు సార్? చూసేదేముంది, అది ఆమె చెప్పింది, నువ్వు విన్నావో నన్ను అడుగుతున్నావు కదా. దాంట్లో చూసేదేముంది? స్టేట్మెంట్ని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మీకేమనిపిస్తుంది? ఖమ్మంలో ఒక రకంగా మాట్లాడుతుంది, ఢిల్లీలో ఒక రకంగా మాట్లాడుతుంది. ఆమె ఆ స్టేట్మెంట్ ఇచ్చింది అయినా సరే ఆమెకి ఎంత తీసుకు పుట్టిందో చూడు. నార్మల్గా ఆ మనిషి ఆ రకంగా మాట్లాడదాం, కాంగ్రెస్ మనిషి కదా, ఆ విధంగా మాట్లాడింది అనేసి అంటే ఆమెకి ఎంత తీసుకు పుట్టిపోయిందో. ఓకే, ఏంటి సార్ ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్లో కొంతమంది అరెస్ట్ చేశారు. నిజంగా జగన్మోహన్ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? అంటే ఏం చెప్తారు? మీరు నన్ను అడగడం కాదు, నేను అడుగుతున్నాను. మళ్ళీ మీరేమనుకుంటున్నారు చెప్పండి. అధికార పక్షమేమో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, చివరికి ఆ కేసును తుస్సనిపించారుగా. సిట్ విచారణ చేస్తుంది. సిట్టు లేదు పాలేదు తీసేవా, చివరికి తుస్సనిపించారు కదా దాన్ని. చంద్రబాబు నాయుడు హయాంలోనే 2017, 2018లో ఇచ్చిన జీవోస్ కన్నా చూస్తే తెలుస్తుంది మీకు. డూమ్ డాము, డమ్ డమ్ము, ప్రెసిడెంట్ మెడలు, వీటన్నిటికీ అప్రూవల్ ఇచ్చింది ఆయనే. అయ్యే కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి టైంలో. జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఇచ్చాడా? ఆయన అప్రూవల్స్ ఇచ్చింది ఆయనే. వీళ్ళ హయాంలో కంటిన్యూ చేశారు. క్యాష్ వచ్చేసింది 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు. అసలు తాడేపల్లి ప్యాలెస్లో అసలు దాన్ని లెక్కించడానికి 100 మిషన్లు పెట్టారు. అంతా క్యాషే. ఇంత చేడు చేసిన తర్వాత చివరికి ఏమైంది? తుసుమనిపించారు కదండి. మరి ఈసే బయట అంటే అన్నీ ఏమంటుంటారు, పచ్చి అబద్ధాలు చెప్తుంటారు స్వామి. అన్నీ అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం ఉండదు. ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. డోంట్ అండర్ ఎస్టిమేట్ పీపుల్. అందులో ఎస్పెషల్లీ సైలెంట్ వాటర్స్ ఆర్ మోర్ డేంజరస్ ఫెలోస్. అదే తెలుగు సినిమాలో డైలాగ్ చెప్తారు చూసావు, సైలెంట్గా ఉండేటువంటి మనిషి చాలా డేంజరస్గా ఉంటాడని. అదే ఏదో తెలుగు సినిమాలో ఉంటుంది ఆ డైలాగ్, చిరంజీవి గారి సినిమాలో అదే జరుగుతుంది. అంటే రాజ్ కస్టడీ కానీ గోవిందప్ప కానీ సిట్ కస్టడీలో ఉన్నారు. అరే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినకపోయినా, చంద్రబాబు నాయుడిని క్రిటిసైజ్ చేసినా కానీ ఆ కేసులో నన్ను కూడా ఇరికిస్తారు. అది పెద్ద విశేషం అనుకుంటున్నావా? ఇది నువ్వు అలాగే చేస్తావు. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిన్న చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. నన్నే తారుమారు చేశారు అని చెప్పేసి, ఒకవేళ ఆ రోజే జగన్మోహన్ని అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది, నేను ఇప్పుడు రౌడీలతో రాజకీయం చేస్తున్నా అన్న వ్యాఖ్యల్ని ఎట్లా చూశారు సార్? ఎప్పుడు జరిగిందని ఈ డేట్ గుర్తుందా? 15వ తారీఖు మార్చి 2019. ఆయనే అధికారంలో ఉన్నాడు. ఇలా నేను కనుక కుట్టేస్తే నా కళ్ళ ముందే ఎదురుగానే స్క్రీన్ మీద అన్ని డాష్ బోర్డ్లో నాకు కనపడుతుంటాయంటాడు. అవునా? అదేగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. మరి అలాంటప్పుడు ఎవరు చేశారు ఏమిటి సంగతి సంవత్సరం ఆయనకి తెలీదా? ఆయనేగా అధికారంలో ఉంది ఇప్పుడు. మరి ఆయన తేల్చుకోవాలి కదా. 6 సంవత్సరాల తర్వాత ఆయన ఆ డైలాగులు చెప్పడం ఏంది? ప్రజలని తప్పుడు దావ పట్టించడానికి చేసేటువంటి పనులు అనమాట. అమరావతికి పెట్టుబడులు 75,000 కోట్ల పెట్టుబడులతో గూగుల్ ఎట్లా చూస్తారు సార్? ఎన్ని మరి జోకులేస్తావా నువ్వు? వ్యాపారస్తుడు అనేటువంటి వాడు ఎప్పుడైనా ఏం చూస్తాడంటే, ఇక్కడ ప్రభుత్వము స్టేబుల్గా ఉంటుందా, ఇక్కడ వ్యాపారం పెడితే నాకు 10 రూపాయలు వస్తాయా, అసలు నేను వ్యాపారం ఇక్కడే ఎందుకు పెట్టాలి, ఇన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఏమున్నాయని చెప్పి నీకు వచ్చి 70,000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టుబడి పెడతారు చెప్పు. నువ్వేమన్నా ఇన్సెంటివ్స్ ఇస్తున్నావా? ఇవ్వడం లేదు. పోనీ ప్రత్యేక హోదాని గురించి నువ్వు బయటకు వచ్చాను, దానికోసమే బయటకు వచ్చాను 2018లో బీజేపీతో విభేదించి నువ్వు బయటకు వచ్చావుగా. అమ్మనా బూతులు తిట్టావుగా నువ్వు. ఆయన భార్య విషయం కూడా ప్రస్తావించావుగా ఢిల్లీలో. ఏటీఎంలా వాడుకుంటున్నారంట. అసలు వాడికి బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, అసలు వాడు మనిషేనా అని నిన్న మొన్నటిదాకా కూడా అన్నావుగా నువ్వు. తర్వాత మళ్ళీ ఎందుకు గెలిచావు వీళ్ళతోటి? నీకు అక్కడే తెలిసిపోతుంది కదా వ్యవహారం ఏందన్నది. కానీ చంద్రబాబు నాయుడిని బీజేపీ వాళ్ళు ఎప్పుడూ నమ్మరు. అమిత్ షా చుట్టూరు అదే పని తిరిగారు కాబట్టి మోడీకి ఇష్టం లేకపోయినా సరే కానిండ్రా బాబు అని మనం కలిసారు, లేకపోతే మామూలుగా అయితే కలిసేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు అలాగే అంటూ ఉంటాడు. తీసే జగన్ చూసి పెట్టుబడులు రాలేదు. అదే విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని మీరు నాకు స్టాంప్ పేపర్ మీద రాసిస్తేనే మేము వస్తామని చెప్పి ఇండస్ట్రియలిస్టులు అంటున్నారని చెప్పి చంద్రబాబు అంటాడు. బుర్ర తలకాయలో ఉందో మోకాల్లో ఉందో ఆయనకి?
నువ్వు స్టాంప్ పేపర్ మీద రాసిమని చెప్పి అడగాల్సింది అదే. అది ఎందుకు అడుగుతారో చెప్పు. ఏం చెప్పాలి నువ్వు? ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా చక్కటి స్టేటు. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, తెలివిగల జాతి, ఇంటెలిజెంట్ జాతి, సాఫ్ట్వేర్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ బాగుంది, వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది. మీరు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టుకోండి, మీకు ఒక 100 ఎకరాలు భూమి ఇస్తాను, మార్కెట్ రేటు గజం ₹1,00,000 ఉంది, గజం అనుకుందాం కొన్ని ₹1,00,000 ఉంది వైజాగ్ లాంటి ప్లేసెస్లో. మీరు ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టుకోండి, నేను 50,000కే ప్రభుత్వ ల్యాండ్ ఇస్తాను. మీరు కట్టాల్సిన GSTలో 50% నేను భరాయిస్తా. మీరు కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్లో 50% 5 సంవత్సరాల పాటు నేను కడతా. అంటే ఇండస్ట్రీస్ వస్తాయి. కానీ ఇలా చెప్తే ఇండస్ట్రీస్ వస్తాయి. కానీ నన్ను చూడండి, నా ముఖం చూడండి, నేనే పెద్ద బ్రాండ్. అంటే ఏది పొత్తులో బ్రాండ్? నిన్ను చూసి ఎందుకు వస్తారు? నీ పాలసీని చూసి వస్తారు, నిన్ను చూసి రారు. నీకు పాలసీ అంటూ లేదు, ఇండస్ట్రియల్ పాలసీయే లేదు. ఎందుకు వస్తారు ఇండస్ట్రియలిస్టు? గూగుల్ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇంకొకళ్ళు ఎందుకు వస్తారు? ఇంకొకళ్ళు ఎందుకు వస్తారు? 99 పైసలకి ఎకరం అండి ఎవడన్నా వస్తాడా? టాటా వాళ్ళు అంత పిచ్చోళ్ళ కనపడరా నీకు? టాటా వాళ్ళు చాలా నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తారు, బిర్లాస్ కూడా అలాగే చేస్తారు. అంబానీసో అదానీసో అలా కాదు. 99 పైసలకు నేను ఎకరం భూమిస్తానంటే పరిగెత్తుకుంటూ వచ్చి టాటా వాళ్ళు పెడతారనుకుంటున్నావా ఏంది? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, చిన్నబాబు గారు, మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు, అయినా కానీ మీ గురించి మాకు బాగానే తెలుసు. ఇక్కడ ఎకరం స్క్వేర్ యార్డ్ అనేటువంటిది ₹1,00,000 ఉంది మీరు మాకు అలాట్ చేసినటువంటి దగ్గర. ఇది ప్రజలకి దోచిపెట్టడం కింద లెక్క అవుతుంది, ప్రభుత్వ ఖజానాకి దెబ్బ. ఇలాంటి పనులు మేము చేయం. ₹1,00,000 ఉంది కాబట్టి మేము 50,000కి మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, మాకు 21 ఎకరాలు అక్కర్లేదు, 6 ఎకరాలు చాలు అనే అంటారు. కానీ ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు తీసుకోరు. ఇప్పటివరకు TCS వాళ్ళు ఎవరు చెప్పారా మేము తీసుకుంటామని? చెప్పలేదుగా. తెలుసు వాళ్ళకి అది నీతి నిజాయితీ అంటే. అలాంటి నీతి నిజాయితీ పరులకి నేను రాష్ట్రంలో కనుక తీసుకొచ్చి ఇండస్ట్రీస్ కనుక పెట్టించాలంటే నువ్వు కూడా అదే పద్ధతి ఉండాలి. నీకు ఆ పద్ధతి లేనప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? వేరే వాళ్ళకి ఎవరికో 60 ఎకరాలు 70 ఎకరాలు నీకు కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడానికి నువ్వు TCS వాళ్ళని ముందు పెట్టావు. TCS వాళ్ళు వస్తారు అనుకున్నావా? నువ్వు చెప్పినంత మాత్రాన రారు. నేను చూడలేదైంది హైటెక్ సిటీ అప్పుడు నేను, జయప్రకాష్ నారాయణ గారు, హనుమాన్ చౌదరి గారు, జయ చౌదరి గారు మేమందరం కలిసి వర్క్ చేసిన వాళ్ళమే. మా కళ్ళ ముందే రాత్రిపూట పాము తిరగడం మేము చూసాం. ₹1,250 గజం అక్కడ ఫిక్స్ చేసింది. ఎప్పుడు? 2000లో. ఇంకా గట్టిగా చెప్పాలంటే 95, 96లో. అది నేను కూడా నా STPకి ఆడిటర్గానే పనిచేశాను, నాకు తెలుసు. ఇప్పుడు 25 సంవత్సరాల కిందనే గజం ₹1,250 అయితే ఇప్పుడు నువ్వు వైజాగ్ లాంటి ప్లేసెస్లో ఎకరం 99 పైసలకి ఇస్తారంటే జనాలు పిచ్చోళ్ళ కనపడుతున్నారా నీకు? ఎందుకు వస్తారు చెప్పు నీకు ఇండస్ట్రియలిస్టులు? టాటాస్ లాంటి వాళ్ళు అసలు రారు. ల్యాండ్ పూలింగ్ కూడా మొదలు పెడుతున్నారు కదా సార్, ల్యాండ్ పూలింగ్ కూడా మొదలు పెడుతున్నారు, భూసేకరణ కూడా మొదలు పెడుతున్నారు. ఇది ఉంపదేగా బుద్ధి. సేకరించిన 33,000 ఎకరాలకే దిక్కు లేదు, ఇంకా మళ్ళీ 40,000 ఎకరాలు ఎందుకు? అసలు క్యాపిటల్ కట్టడానికి 5,000 acres ఇది మోర్ దాన్ సఫిషియంట్. నేను దీని మీద వీడియోలు చేశాను, 20 లక్షల మంది 30 లక్షల మంది చూశారు. ఆ వీడియోలు కూడా అటాచ్ చేసి తెలుస్తుంది. రాయ్పూర్లో క్యాపిటల్ కట్టలేదా ఏంటి? చండీగఢ్లో కట్టలేదా? 2 రాష్ట్రాలకి కట్టలేదా ఏంది? మరి తమిళనాడు వాళ్ళు కూడాను మెడ్రాస్లో బాగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వేరే దగ్గర క్యాపిటల్ పెట్టుకుందాం అనుకుంటున్నారు, కానీ పెట్టలేకపోతున్నారు. మలేషియా వాళ్ళు కూడాను కోలాలంపూర్ బాగా ఇదైపోయిందని చెప్పి జయపూర్ అని చెప్పి క్యాపిటల్కి అడ్డం మొదలుపెట్టారు. ఒక్కడు పోరట్లా నన్ను చూసిరండి అంటాడేది చంద్రబాబు నాయుడు. నా మొహం చూసిరండి, నన్ను చూసిరండి అంటే నీ పాలసీని చూసి వస్తారు, నీ స్టెబిలిటీని చూసి వస్తారు. కానీ మామూలుగా ఇండస్ట్రియలిస్టులు అనేవాళ్ళు ఎందుకు వస్తారు? నువ్వు అక్కడ అమరావతిలో IAS ఆఫీసర్స్కి వాళ్ళకి క్వార్టర్స్ కట్టావు, అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా విజయవాడ నుంచో గుంటూరు నుంచే రావాలా? కుదిరే పనేనా ఇది? 10 అడుగులు తవ్వితే నీకు నీళ్లు పడిపోతాయి. ఆడ 50 అంతస్తులు బిల్డింగ్ ఎట్ట కడతావు? పైగా దాని గురించి క్రిటిసైజ్ చేసిన వాళ్ళు నీళ్ళల్లో వేసి తొక్కుతానంటాడు. అక్కడికి తీసుకొచ్చిన టీం వాళ్ళే బోట్లు వేసుకొని ప్రచారం పోవాల్సి వచ్చింది. ఆ ఏరియా సూటబుల్ కాదు బాస్, అది అస్సలు సూటబుల్ కాదు, అది ఏ రకంగానూ సూటబుల్ కాదు. ప్రజల కడుపు కొట్టి చేసినండి దిక్కుమాలి పని అది. ఎంతమంది చెప్పినా ఎండేండి ఆయన చంద్రబాబు నాయుడు మొక్కుపొట్టు పెడితే ఎట్లా? అదేమంటే నేను విజన్ ఉన్న మనిషిని అంటాడు. చంద్రబాబు నాయుడుతో కలిసి నేను కూడా వర్క్ చేశా. ఒకప్పుడు విజన్ ఉన్న మనిషే. వెన్నుపోటు పొడిచి ఆయన NTR గారి దగ్గర పదవి లాక్కున్నప్పటికి కూడాను ఈ మనిషిలో ఏదో కొంచెం ఆలోచించాల్సిన వ్యవహారం ఉందే అన్న ఉద్దేశంతో నేను కూడా సపోర్ట్ చేసిన వాడినే, ఓటు వేసిన వాడినే, వర్క్ చేసిన వాడిని. కానీ ఇప్పుడు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నాను నేను? చంద్రబాబు నాయుడు is the most dangerous politician on this good earth to be eliminated from politics.
legally and morally under any circumstances to protect the democratic setup across the world. Otherwise, it will cause catastrophic disasters to the world itself. ఇంకెంతకంటే నేను చెప్పలేను. కెటాస్ట్రాఫిక్ డిజాస్టర్స్ క్రియేట్ చేస్తాడు ఆయన. ఆయనేమో రాష్ట్రపతి అయిపోవాలి, ఆయన కొడుకేమో ముఖ్యమంత్రి అయిపోవాలి. కుదిరే పనేనా? కుదరదు కదా. మరి ఎట కుదురుతుంది చెప్పు? నేను విజనరీని అంటావు, కాదని చెప్పి నేను ఉండాలి ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. ఆయన ఒకప్పుడు ఐటీతో మాట్లాడిండు, ఇప్పుడు ఏఐతో మాట్లాడుతున్నా అంటున్నాడు. దేంతో? ఏఐతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడుతున్నా. ఏదో 4 పదాలు చేసుకుని మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, లేకపోతే తీసుకొస్తా అని చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, ఏదో చెప్తుంటాడు ఆయన. వదిలే. క్వాంటమ్ థియరీ అంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఏదో అంటుంటాడు. వదిలే. ఏదో సైబరాబాద్ సృష్టికర్త నేనే. మళ్ళీ సైబరాబాద్ సృష్టికర్త ఆయనంటావు. స్కీమ్ తీసుకొచ్చింది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం వెనక నుంచి నడిపించింది జే చౌదరి గారు, హనుమాన్ చౌదరి గారు, దెన్ యాజ్ వెల్ యాజ్ జయప్రకాష్ నారాయణ గారు. వాళ్ళ ముగ్గురు పేర్లు ఎక్కడా చెప్పడు, మొత్తం నేనే చేసిన సెల్ఫ్ డాబా కొట్టుకుంటాడు. దగ్గరుండి చూసడానికి నాకంటే ఎక్కువ మీకేం తెలుస్తుందా? మీకేం తెలియదు. ఒక్కసారి నువ్వు జయప్రకాష్ నారాయణ గారిని పిలిచి అడుగు, చెప్తాడు. దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఆయనకి తెలుసు, మొత్తం చెప్తాడు ఆయన. ల్యాండ్ అలాట్మెంట్స్ మొత్తం కూడా మేమందరం కలిసి చేసిందే. ఒకసారి రికార్డు తీసి చూసుకోండి, తెలుస్తుంది మీకే. ఇంకో 10 ఏళ్లలో అమరావతిని ఎలా చూడొచ్చు అంటారు? ఏముంది, మామూలుగానే ఉంటుంది, ఏమున్నది పెద్దగాడ. మరి హైదరాబాద్గా చూడొచ్చు అంటారా? అంటే హైదరాబాద్తో నువ్వు అమరావతిని కంపేర్ చేస్తాట. చంద్రబాబు నాయుడు అదే అంటాడు, హైదరాబాద్ మొత్తం నేనే కట్టాను అంటాడు. ఏంది నువ్వు కట్టేది? పాడు పెంచిపోతాయి. హైదరాబాద్కి 450 సంవత్సరాల చరిత్ర ఉన్నది. కానీ అన్నీ ఏదో అనాలి కాబట్టి అంటూ ఉంటాడు. ప్రజలు కూడా ఈ చెవితో వదిలేస్తూ ఉంటారు. అంటే అమరావతికి కరెక్ట్ రాజధాని, ఏపీకి కరెక్ట్ రాజధాని ఎక్కడంటే ఏం చెప్తారు సార్? ఏదర్ వైజాగ్. ఒక్క 10,000 కోట్ల రూపాయలు కానీ ఖర్చు పెడితే వైజాగ్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దొచ్చు. ఇంకంతకంటే నువ్వు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. రుషికొండలో కట్టేయండి, ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏదో అమరావతులు తిడతారు, కానీ దాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకో. ఒకవేళ మళ్ళీ ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిగా ఉంటుందా లేకపోతే వైజాగ్ ఉంటుందా? ఈసారి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే ఇంక మళ్ళీ ఇంక దాని గురించి మాట్లాడకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాడు, చేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ అంటే వైసీపీలోకి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఆయన నిన్న ఏమన్నారంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ కూడా నాకు ఆత్మీయులు అని చెప్పేసి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ చూసుకుంటే ఆయన వైసీపీలో కొంచెం దగ్గరగా వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన ఎప్పుడో చిన్నవాడు వయసు. రాజశేఖర రెడ్డి గారును ప్లస్ యాజ్ వెల్ యాజ్ జేసీ దివాకర్ రెడ్డి గారు మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. అన్న అనుకునే ఒరే అని చెప్పి అనుకునేటువంటి ఇది ఉన్నటువంటి వాళ్ళు చిన్న ఎగో ప్రాబ్లం మూలంగా ఆయన వైసీపీలోకి రాకుండా టీడీపీలోకి వెళ్ళాడు అంతే. జగన్మోహన్ రెడ్డిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన జేసీ దివాకర్ రెడ్డి. ఆయనలో ఉన్నండి స్పెషాలిటీ ఏంటంటే ఒక్కోసారి ఏమో గైగా నరిచేస్తాడు, ఒక్కోసారి ఏమో మనసులో ఏది దాచుకోకుండా చెప్పేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో ఉండేయండి వాళ్ళందరూ అలాగే ఉంటారు, మనసులో ఒకటి పెట్టుకోరు, బయట ఒకటి పెట్టుకోవడం ఉండదు. నమ్మారా ప్రాణం ఇస్తారు, తగాదు వచ్చిందా ప్రాణం తీస్తారు. ఈ 2 పద్ధతులు ఉంటాయి అంతే. జేసీ దివాకర్ రెడ్డి గారు అన్నారు అనేసి అంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదు. అంటే ఆయనకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయని కూడా మాట్లాడారు. ఇప్పటి నుంచో ఉన్నాయి సత్సంబంధాలు, ఇప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? ఎందుకంటే మొన్నటిదాకా ఆయన జనసేనతో కొంచెం దగ్గరగా ఉన్నారు, మళ్ళీ కూడా బ్యాక్ టు హోమ్ అంటే వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అది బాలినేని శ్రీనివాసరెడ్డి 12 బూతుల్లో వీవీప్యాట్లు లెక్క పెట్టండి అని 5 లక్షల చిల్లర డబ్బులు కడితే జగన్మోహన్ రెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఎవరు ఆయన సపోర్ట్ చేయలే. ఓకే, మేము నీకు వెనకున్నాము, నువ్వు ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళని చెప్పలా. మరి ఆ మనిషికి ఒళ్ళు పండుతుందా లేదా? అందుకని జనసేనలోకి వెళ్ళాడు. జనసేన వాళ్ళ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్కే దిక్కు లేదు, ఇంకా ఈయనకేముంటుంది ఆడ. అందుకని మళ్ళీ ఆలోచిస్తాడు ఆయన. రాజకీయం అంటే ఇలాగే ఉంటుందబ్బా. అంటే ప్రాణం ఉన్నంత వరకు పవన్కి అండగా ఉంటానని ఈ డైలాగులన్నీ ఏదో చాలా చెప్తుంటారు, ఇవన్నీ కుదిరే పనినా? ఎటు కుదిరితే చెప్పు. చంద్రబాబు నాయుడు చరిత్ర తీసుకున్నాం మనకు తెలీదా? ఇందిరాగాంధీ కనుక ఒప్పుకుంటే మా మామ మీదనే పోటీ చేస్తానని చెప్పి అన్నాడు కదా ఆయన. మరి చివరికి ఏం చేశాడు? ఆ మామగారికి వెన్నుపోటు పొడి చేశాడుగా. రాజకీయాల్లో ఇవన్నీ మామూలేనంత. ఏంటి సార్, అమెరికాలో ఎలన్ మస్క్ కొత్త పార్టీ అని చెప్తున్నారు. ఆల్రెడీ అమెరికాలో డెమోక్రటిక్ అదేవిధంగా రిపబ్లిక్ పార్టీలు ఉండగా ఇంకో 3వ పార్టీ అవసరమా అంటే ఏం చెప్తారు సార్? 3వ పార్టీ ఏంది నాకు అర్థం కాదు. ఎవరు చెప్పారు నీకు ఇది 3వ పార్టీ అని? ఆల్రెడీ అమెరికాలో ఇంకో 4-5 పార్టీలు కూడా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. డెమోక్రాటిక్, రిపబ్లికన్స్ అనేటువంటి ప్రామినెంట్గా ఉంటాయి. మన ఇండియాలో కనుక బీజేపీ, కాంగ్రెస్ లాగా అంతే. అట్లనే అమెరికాలో కూడా ఇంకా 4-5 పార్టీలు ఉన్నాయి. గ్రీన్ పార్టీ అని ఒకటి ఉంది,
కాన్స్టిట్యూషనల్ పార్టీ అని ఒకటి ఉంది, నేషనల్ డెమోక్రాటిక్ పార్టీ అని ఒకటి ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉందాడా. ఓకే. కానీ ఇది థర్డ్ పార్టీ కాదు, ఇది ఎలాన్ మస్క్ పార్టీ పెడుతున్నాడు, ది అమెరికన్ పార్టీ, అది దాని పేరు. సింబల్ సంగతి సమాచారం, వాళ్ళ ఏజెండా ఏంది ఇంకా అనౌన్స్ చేయలేదు. మరి పార్టీ ఎందుకు పెట్టాలనుకుంటున్నాడు ఆయన? ఇంచుమించుగా $100 మిలియన్ ట్రంప్ గారిని ప్రెసిడెంట్ చేయడానికి ఖర్చు పెట్టాడు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నెన్స్ దానికి హెడ్డింగ్ చేశాడు. ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు, సంగతి సమాచారం, మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు కొంతమంది. మరి ఇప్పుడు విభేదించి ఎందుకు బయటకు వచ్చాడు అనేసి అంటే వెనక ఆయనకు పడలేదు. ఎలాన్ మస్క్ బిజినెస్ పర్సనే, ట్రంప్ కూడా బిజినెస్ పర్సనే. ఈయనేమో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటాడు, స్పేస్ సైడ్ ఉంటాడు ఎలాన్ మస్క్. అతనేమో రియల్ ఎస్టేట్ సైడ్ ఉంటాడు, వడ్డీ వ్యాపారి. వ్యాపారాలు డిఫరెంట్. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానే. ఆయన తీసుకునేటువంటిది ఫైనల్ డెసిషన్. ఎక్కడ తేడా వచ్చింది అనేసి అంటే బ్యూటిఫుల్ బిగ్ బిల్ అనే దగ్గర తేడా వచ్చింది. ఓకే. మీరు ఇలాగే కనుక కంటిన్యూ కనుక చేసినట్లయితే ఇప్పటికే మనకి ఇంచుమించుగా $35 ట్రిలియన్ అప్పు ఉంది. మీరు ఈ విధంగా కనుక కంటిన్యూ చేస్తే ఈ అప్పు ఇంకా పెరుగుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత అమెరికా దివాలా తీసే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇలా చేయకూడదు అనేటువంటిది ఎలాన్ మస్క్ చెప్పాడు. ట్రంప్ గారికి అది నచ్చలా, అందుకని బయటకు వచ్చాడు. అంటే మరి ఇప్పుడు నేను పార్టీ పెడితే అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడా అంటే నాకు తెలిసినంతవరకు ప్రెసిడెంట్ కాడు. అదేలేండి. అమెరికాలో ప్రెసిడెంట్ కావాలంటే నువ్వు అమెరికాలో పుట్టి పెరిగి ఉండాలి. పెరిగితే లాభం లేదు, నువ్వు పుట్టాలి. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అదే ఉంటుంది. అవును. సోనియా గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్గా అవుదామని చెప్పి అనుకుంది, కానీ ఎందుకు కాలేదు? ఇక్కడ పుట్టలేదు ఆమె, ఇటలీలో పుట్టింది ఆమె. అవుదామన్న ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ ఆమె ఇద్దరు కలిసి గెలిచిన తర్వాత 2004లో రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు, ఆమె ఇండియాలో పుట్టి పెరగలేదండి, పెరిగింది కానీ పుట్టలేదండి, మన రాజ్యాంగం ప్రకారం దట్ ఈజ్ నాట్ అలౌడ్ అండి అనేసి అంటే బయటకు వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారి పేరు అనౌన్స్ చేసింది. ఏ దేశమైనా అలాగే ఉంటుంది. అంటే ఆయన సౌత్ ఆఫ్రికా మనిషి కాబట్టి ఇంకో పార్టీ పెట్టినా కూడా ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కావాలని ఏముంది అబ్బా, నాకు అర్థం కాదు. అది వేరే వాడిని ఏమంటే డమ్మీ క్యాండిడేట్ ప్రెసిడెంట్ కింద పెడతారు, బినామీ అంటాం కదా మనం. అదేలే. అట్లనే ఒకవేళ ప్రెసిడెంట్ కింద పెడతాడు, వెనక నుంచి ఆయన నడిపిస్తాడు, సాల్వ్ అయింది. నీకు ఏం కావాలి? నువ్వు బీజేపీ పార్టీయే ఉంది, బీజేపీ పార్టీలో ఏంటి, మోడీ గారు మంచి మాటగారు కాబట్టి నువ్వు మాట్లాడు. వెనక నుంచి నడిపించేదంతా ఎవరు? అమిత్ షా. కానీ అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ కాలేదుగా. అదేవిధంగా ఎలాన్ మస్క్ వ్యవహారం కూడా ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు దాకా మిగిలినటువంటి 4-5 పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళని కూడా కలుపుకొని పోయి ఓ పెద్ద పార్టీ కింద చేస్తాడు. ఇటుపక్క రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి గుర్తేమో ఏనుగు, డెమోక్రాటిక్ వాళ్ళకేమో గాడిద. మరి ఈయన ఏం గుర్తుపెట్టుకుంటాడో మనకు తెలియదు. మరి మోస్ట్ ప్రాబ్లీ ఈయన ఏంటంటే ర్యాకెట్లు అవి ఇవి అంటే ఈయనకు బాగా ఇష్టం కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళ కారు పెట్టుకుంటాడో లేకపోతే ర్యాకెట్ పెట్టుకుంటాడో మనకు తెలియదు. పార్టీ అనేసి అంటే ఏంటంటే అక్కడ కూడాను రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక పర్టికులర్ ఏజెండా ఉంటుంది, సంగతి సంవత్సరం చేయాలి కాబట్టి చేస్తాడు ఆయన. ఏమైనా చేయగలిగిన కెపాసిటీ ఉన్న మనిషి అబ్బా. ఎందుకంటే పత్రికా రంగము అనేటువంటిది ఆయన చేతిలో ఉంది, సోషల్ మీడియా మొత్తం అతని చేతిలోనే ఉంది కాబట్టి అది చేయగలుగుతాడు. ట్విట్టర్ ఖాతా కూడా తన చేతిలోనే ఉంది. ఏమో దాని తర్వాత అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడాను అమెండ్ చేసి అమెరికాలో 25 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ ఉండేటువంటి మనిషి కూడాను అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేయొచ్చని మారుస్తారేమో మనకు తెలియదుగా. ఇప్పుడు ఏదైనా జరగచ్చు కదా. అంటే ప్రపంచ దేశాల పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఒకవేళ ఎలాన్ మస్క్ పార్టీ పెడితే? పార్టీ పెట్టినంత మాత్రాన ప్రపంచానికి లాభాలు నష్టాలు అంటే ఉండవు. ప్రెసిడెంట్ అయితే ఆ పవర్, ఆ కెపాసిటీ, ఆ సంగతి సమాచారం మీరే అప్పుడు చెప్పగలం. టూ అర్లీ, ఇది చాలా అర్లీ స్టేజెస్ గురించి మీరు నన్ను అడుగుతున్నారు. దాని గురించి మీరు నన్ను అడిగితే నేను ఏం చెప్పగలుగుతాను? అంటే ఎక్కడ చెడిందంటారు వాళ్ళ మధ్య స్నేహబంధం అనేది? ఆ స్నేహబంధానికి ఎక్కడ విరుగుడు అంటే ఏం చెప్తారు సార్? ఏముంది, అప్పుల దగ్గరే. ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే దగ్గరే చెడింది. ఏంటి సార్ అసలు బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటే అసలు ఏంటి? ఏముంది, ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తాను, సంగతి సమాచారం. అది ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తే రెవెన్యూ ఉండదు, రెవెన్యూ కనుక లేకపోతే అప్పు పెరుగుతుంది, అప్పు కనుక పెరిగినట్టయితే అమెరికా దివాలా తీస్తుంది. అది ఆయన విభేదించేది. అంటే 4 ట్రిలియన్ ఎకానమిక్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉందంటారా? 4 ట్రిలియన్ ఎకానమీ ఎవరిది? అమెరికా. 4 ట్రిలియన్ ఎకానమీ అనేటువంటిది ఇండియాది. 5 ట్రిలియన్ ఎకానమీ చేస్తానని మోడీ గారు అన్నారు, వేచి చూద్దాము. అమెరికా వాళ్ళది $24 ట్రిలియన్ ఎకానమీ, $35 ట్రిలియన్ అప్పు. చైనా వాళ్ళది $10 ట్రిలియన్ దాకా వాళ్ళకి అప్పు ఉంది, కానీ వాళ్ళది ఇంచుమించుగా $19 ట్రిలియన్ ఎకానమీ.
1949లో వాళ్ళకి స్వతంత్రము, 47లో మనకి స్వతంత్రము. వాళ్ళది 140 కోట్ల పాపులేషను, మంది 140 కోట్ల పాపులేషను. మంది $4 ట్రిలియన్ ఎకానమీలో ఎందుకున్నామంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తిడతారు. పోనీ ఈ 11 సంవత్సరాల నుంచి ఈ బీజేపీ వాళ్ళు ఉన్నారు, పోనీ వీళ్ళు దీన్ని ఏమన్నా $15 ట్రిలియన్ ఎకానమీ చేశారంటే వీళ్ళు చేయలేకపోయారు. ఇవన్నీ కాదన్నట్టు పెట్రోల్ మీద ఏందండి బాబు, డీజిల్ మీద మోడీ గారు ఇంత చెడు మీరు ట్యాక్సులు వేస్తున్నారు, ఇది మరీ అన్యాయం అండి అంటే దేశద్రోహి, అర్బన్ నక్సలైటు, రూరల్ టెర్రరిస్టు, చోటేమోటే గ్యాంగు, టుకుడే గ్యాంగు అని అమనాభూతులు తిడతారు, కేసులు పెడతారు. మన చంద్రబాబు నాయుడు గారు కనుక ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్టు పెడతారు. ఇది న్యాయమా ధర్మమా ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అది అమెరికన్ ఎకానమీ మనకంటే పెద్ద గొప్పగా ఏం లేదు. మనకి దూరపు కొండలను నునుపోని అమెరికాలో అడుగు తినేవాడు ఉన్నారు తెలుసా నీకు? ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ లాంటి ప్లేసెస్కి వెళ్తే సిటీ అవుట్స్కట్స్ కనుక వస్తే ఫ్లైఓవర్ల కింద నివసించేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చెత్తను తీసుకొచ్చి ఎక్కడైతే డంప్ చేస్తారో ఆ చెత్తలో కాగితాలు ఏరుకొని అమ్ముకొని బతికేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 0.1% ఉంటాం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.